నమస్తే అండి. వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దలు 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 గోరుముద్దలు. వెజిటేబుల్స్‌లో దుంపకూరలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దాంట్లో కొంత స్టార్చ్ కంటెంట్ అనేది కొంత ఉంటుంది. ముఖ్యంగా బంగాళదుంప, అలాగే చిలగడ దుంప వీటిల్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ స్టార్చ్ కూడా ఉంటుంది. కానీ బంగాళదుంపలో ఉన్నంత పిండి పదార్థం, ఆ టైప్ ఆఫ్ పిండి పదార్థం వీటిలో ఉండదన్నమాట. కానీ వీటన్నిటిలోని కూడా యాంటాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే అవి హీలింగ్ పవర్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నమాట, కెమికల్స్ అన్నమాట. సో మనం రెగ్యులర్గా ఉపయోగించుకునేటువంటివి అయితే క్యారెట్స్ రెగ్యులర్గా మనం ఉపయోగించుతాం. సాంబార్లో వాటిలో వేసుకుంటూ ఉంటాం. క్యారెట్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం. క్యారెట్తో కూడా స్వీట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ క్యారెట్ ఉపయోగించి ఈరోజు ఒక చక్కటి స్నాక్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. తురిమిన క్యారెట్, కర్బూజా గింజలు, పంచదార, నెయ్యి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ ప్రొసీజర్. ఓన్లీ మెయిన్ ప్రొసీజర్ ఎక్కడ ఉంటుందంటే క్యారెట్ తురమటమే మనకి పని. ఫస్ట్ మనం క్యారెట్ తురిమి పెట్టుకుంటే కనుక మిగిలిన ప్రొసీజర్ అంతా కూడా సింపుల్గా ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ పిల్లలతో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసుకోవటమే. ఫస్ట్ ఏం చేద్దామంటే తురిమిన క్యారెట్, దీన్ని కొంచెం సేపు ఇలాగా డ్రైగా కొంచెం సేపు ఉండిచ్చేస్తే ఏమవుతుందంటే కొంచెం వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుందన్నమాట. సో అందుకని మనము దీన్ని డ్రై ప్యాన్లో, అంటే ఇంకా ఇందులో ఏమీ కలపలేదు, ఓన్లీ తురిమిన క్యారెట్ మాత్రమే హీట్కి సబ్జెక్ట్ చేస్తున్నాం అనమాట. ఆ హీట్కి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కొంచెం తగ్గటానికి అనేసి ఇందులో వేసి పెట్టేసాను. కొంచెం మనము అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. సో క్యారెట్ మనము జనరల్గా చాలామంది పేరెంట్స్, అంటే యూజువల్గా లేడీస్ ఏం చేస్తూ ఉంటారంటే మంచి స్కిన్ కలర్ రావడానికి, స్కిన్ చక్కగా గ్లో అవ్వటానికి క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటారు. కొందరు వెయిట్ లాస్కి క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటారు, అంటే భోజనం చేయకుండా క్యారెట్ జ్యూస్ తాగేస్తూ ఉంటారు. సో పిల్లలకి క్యారెట్ డైరెక్ట్గా తినమని ఇచ్చామంటే కొంచెం 2 ముక్కలు కొరికి పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో ఏదన్నా చక్కగా దాన్ని ఏదన్నా వెజిటబుల్, అంటే క్యారెట్ లాంటి వెజిటబుల్స్ ఏదైనా ఇడ్లీలో కానీ లేకపోతే దోశలో కానీ ఉప్మాలో కానీ ఇలాగ తురిమి వేసేసుకుంటేనే కానీ ఈ వెజిటబుల్స్ అనేవి మనకి వెళ్ళవన్నమాట. ఎస్పెషలీ చిన్నపిల్లలకి తీసుకోవటం అనేది కొంచెం కష్టమైన పని. కానీ కొందరు పిల్లలు డెఫినెట్గా లైక్ చేస్తూ ఉంటారు. సింపుల్ మెథడ్ ఏంటంటే క్యారెట్స్ని బాయిల్ చేసేసి వాటిని నేతిలో కొంచెం అంత నెయ్యి వేసి కొద్దిగా వేయించేసేసి వాటికి కొంచెం అంత ఉప్పు కారం తగిలించి ఇచ్చేస్తే కనుక పిల్లలకి అది చాలా చాలా సింపులెస్ట్ స్నాక్ అవుతుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. కొంచెం నెయ్యి తగిలేటప్పటికి ఏంటంటే రుచి అనేది వస్తుందన్నమాట. అయితే నెయ్యి అక్కడ మనకి రుచి ఇవ్వటమే కాకుండా క్యారెట్లో ఉన్నటువంటి క్యారెటినాయిడ్స్, కలర్ అంతా కూడా క్యారెటినాయిడ్స్. ఆ క్యారెటినాయిడ్స్ ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నమాట. సో మనము నెయ్యి అనేది ఫ్యాట్ కాబట్టి ఆ క్యారెటినాయిడ్స్, ఆ ఫ్యాట్ రెండు కలిపి మనకి శరీరంలోకి వెళ్ళేటప్పటికి అబ్జార్ప్షన్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. విటమిన్ ఏ కింద మారిపోతుందన్నమాట. సో విటమిన్ ఏ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా కంటి చూపుకి, స్కిన్కి. అందుకని మా క్యారెట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది స్కిన్ చక్కగా గ్లో అవ్వాలంటే. సో అయితే రా క్యారెట్ కంటే బాయిల్డ్ క్యారెట్ని జ్యూస్ చేసి తీసుకుంటే మంచిది స్కిన్ గ్లో అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా.
సో క్యారెట్ అలాగే బీట్రూట్, ముల్లంగి వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే ఈ క్యారోటినాయిడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి కంటి చూపుని రక్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మ్యాకులర్ డీజనరేషన్ అనేది కూడా తగ్గిస్తుంది. అదేంటంటే వయసు పెరిగే కొలది మనకి కంటి చూపు తగ్గిపోవటం అనేది ఉంటుందన్నమాట. అంటే సరిగ్గా కనిపించకపోవటము, మనము కళ్ళద్దాలు వాడటము, సరిగ్గా కనిపించకపోవటం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా డిలే చేస్తుంది. మనకి ఎప్పుడైతే గ్లాసెస్ వేసుకోవటం మొదలు పెట్టామో అప్పుడు రెగ్యులర్గా మనం క్యారెట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, అది అక్కడే ఆగుంటుంది అనమాట. ప్రోగ్రెస్ అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు మనము. సో కొంచెం మనకి ఇది వేగేటప్పటికి ఏంటంటే మంచి ఫ్రెష్ వాసన వస్తుంది, క్యారెట్ వేగుతున్న వాసన. సో దీంట్లో మనము ఏం చేద్దామంటే నెక్స్ట్ 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. షుగర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ క్యారెట్ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం అంత షుగర్ సరిపోతుంది. తర్వాత కర్బూజా గింజలు యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రోటీన్ వాల్యూస్, కొంచెం ఫ్యాట్ కంటెంట్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్, అలాగే కొంత అమౌంట్ ఆఫ్ స్టార్చ్, పిండి పదార్థం కూడా దీంట్లో యాడ్ అవుతుంది. సో షుగర్ వేసేటప్పటికి క్యారెట్ స్వీట్నెస్, షుగర్ స్వీట్నెస్ చాలా మంచి అరోమా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెయ్యి యాడ్ చేసేసుకుందాం. సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత నెయ్యిలో ఇది బాగా చక్కగా కుక్ అయిపోయి 10 to 15 minutes పడుతుంది చక్కగా హల్వా కన్సిస్టెన్సీ రావడానికి. అంటే మరీ సాఫ్ట్గా ఏమీ ఉండదు, క్యారెట్ లాగా తెలుస్తూ ఉంటుంది, కానీ నెయ్యి అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో మనము దీన్ని దించేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కర్బూజా గింజలు యాడ్ చేశాను. అవి ఏంటంటే నవలటానికి చాలా ఈజీగా ఉంటుంది చిన్నపిల్లలకి. ఒకవేళ మనము బాదం కానీ జీడిపప్పు కానీ అట్లాంటివి యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా క్రష్ చేసి కానీ పౌడర్ చేసి కానీ యాడ్ చేసుకుంటే కనుక అది టోటలీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది మనకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ కర్బూజా గింజలు ఎక్కువ యాడ్ చేయటం వల్ల లుక్ కూడా ఏంటంటే ప్రత్యేకమైన గార్నిష్ ఏమీ అవసరం లేకుండా చూడటానికే చాలా చక్కగా కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. సో క్యారెట్తో పాటు మనకి ఏంటంటే క్యారెట్ ఆకులు వస్తాయి, ముల్లంగితో పాటు ముల్లంగి ఆకులు వస్తాయి, అలాగే బీట్రూట్ తీసుకొచ్చినప్పుడు దాని ఆకులు వస్తూ ఉంటాయి. ఆకులను ఏంటంటే జనరల్గా మార్కెట్లో కట్ చేసేస్తూ ఉంటారు. ఒకవేళ మనకి ఆకులతో కనుక దొరికితే ఆకుల్ని తీసుకొచ్చి దాన్ని మనము రసంలాగా చేసుకునో లేకుంటే సూప్ లాగా చేసుకునో తీసుకుంటే కనుక మంచి వాల్యూస్ దాని నుంచి మనకి ఐరన్ కంటెంట్ అనేది వస్తుంది, కొంత కాల్షియం అనేది వస్తుంది. తర్వాత గ్రీన్ కలర్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ అవుతుందో సూప్లో కానీ రసంలో కానీ దాని నుంచి ఏంటంటే మనకి క్లోరోఫిల్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే మంచి యాంటాక్సిడెంట్స్ అనేవి చాలా హైగా ఉంటాయి అన్నమాట. అందులో ఉన్నటువంటి యాంటాక్సిడెంట్స్ ఎంత చక్కటివి అంటే ఐ హెల్త్ చాలా 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 బాగా కాపాడుతుంది. పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో చిన్నప్పుడే కళ్ళద్దాలు రావటం అవన్నీ జరుగుతుంది. సో ఈ ఆకుల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వీటిని కంపల్సరీ మనము రెగ్యులర్గా కూరల్లో వాటిలో మిక్స్ చేసుకుని తీసుకుంటే కనుక పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. సో నెయ్యి చక్కగా బయటకు వచ్చేస్తుంది, అలాగే క్యారెట్ కూడా ట్రాన్స్పరెంట్గా తయారైంది. మనము ఫస్ట్ యాడ్ చేసినప్పుడు ఉన్న క్యారెట్కి ఇప్పటికి బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఇది రెడీ అయిపోయింది, నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటం.
సో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యారెట్, కర్బూజా గింజలు, పంచదార, నెయ్యి. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో తురిమిన క్యారెట్ వేసి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పంచదార, కర్బూజా గింజలు వేసి పంచదార కరిగే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే సరిపడంత నెయ్యి వేసి కొద్దిసేపు కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన పదార్థాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ. చూసారు కదండి క్యారెట్ హల్వా, చాలా ఇంట్రెస్టింగ్. మనం దాంట్లో కర్బూజా గింజలు యాడ్ చేసేటప్పటికి దాని పోషక విలువలు ఇంకా మంచిగా పెరిగిపోయినాయి. జస్ట్ వెజిటబుల్లో వచ్చేటువంటి పోషకాలే కాకుండా కర్బూజా గింజల పోషకాలు కూడా అందులో యాడ్ అయిపోతాయి. పిల్లలకి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్వీట్. స్నాక్ టైంలో ఇది ఇవ్వచ్చు ఒక కప్పుడు. అప్పుడప్పుడు క్యారెట్స్ లాంటివి ఉపయోగించితే కనుక పిల్లలకి చాలా ఆరోగ్యం చేకూరుతుంది. సో మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక చక్కటి స్నాక్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.